రాములు ఇంకా బాగానే ఉన్నాయి. అజయ్ కుమార్ ఏం చేశారు అట్లా ఆయన చాలా దురవార్త. మన పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ, రెండోది మన తెలుగువాడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారు గత నెల 19వ తేదీ నాడు శ్వాసకోశ వ్యాధితోటి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని అన్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పార్టీ కూడా లేదు, అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, విదేశాల నుంచి కావాల్సిన డ్రగ్స్ కూడా మేము తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పారు. అట్లాగే ఆయన వైద్యాన్ని స్పందిస్తున్నారు అనేటువంటి వార్త కూడా చెప్పడం జరిగింది. కానీ అనుకోనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దుర్వార్త వినడం అనేది నిజంగా చాలా బాధాకరం. రెండోది సిపిఎం పార్టీకి, ఈ దేశానికి కూడా చాలా నష్టాన్ని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా మన యేచూరి గారి చిత్రపటానికి మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కమిటీ మచ్చా వెంకటేశ్వర గారిని పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. జోహార్ కామ్రేడ్ యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ యేచూరి గారు. సాధిస్తాం అమరవీరుడా మీ ఆశయాలను, సాధిస్తాం అమరవీరుడా మీ ఆశయాలను. కామ్రేడ్స్, ముందుగా యేచూరి గారి మరణానికి 2 నిమిషాల పాటు కామ్రేడ్స్ అందరూ కూడా మౌనం పాటించి సంతాపం తెలియజేయవలసి కోరుతాం. ఈ దేశం ఒక మంచి మేధావిని కోల్పోయింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు జాతీయ ఉద్యమంతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు అభిమానులు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ వార్త చాలా చెడు వార్తగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే మీడియా అంతా కూడా ఘోషిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల నేపాల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగి ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని రచించాలి అని అన్నప్పుడు దానికి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి కామ్రేడ్ సీతారాం యేచూరిని ఎంపిక చేసుకోవడం జరిగింది నేపాల్ దేశం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఒక మేధావి, మార్క్సిస్టు మేధావే కాదు, డెమోక్రటిక్ రైట్స్ని కాపాడే దాంట్లో, ప్రజాస్వామిక విలువలను కాపాడే దాంట్లో, ప్రజాస్వామ్య హక్కులు కాపాడే దాంట్లో ఒక మేధావిగా పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి. ఈవెన్ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సీతారాం యేచూరి గారు మాట్లాడేటప్పుడు వారి యొక్క లోతైనటువంటి విశ్లేషణ, అధ్యయనాన్ని గమనిస్తూ వినేవాడు అని చెప్పేసి మీడియా ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితికి ఈ యొక్క విషాద ఛాయల్లో వారి యొక్క భౌతిక కాయం ఆఫీస్కి వచ్చి దహన సంస్కారాలు జరిగేంత వరకు ఈ యొక్క సంతాప దినాలలో పాల్గొని వారికి నివాళులర్పించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు శ్రేణులతో పాటు శ్రేయోభిలాషులు, మిత్రులు అంతా కూడా ఈ యొక్క సంతాప సభల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి మరొకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున, భద్రాచలం నియోజకవర్గం సిపిఎం కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ యేచూరి గారు వాళ్ళు అర్పిస్తూ ప్రపంచ మేధావి అయిన మామూలు కేవలం మన భారతదేశంలోనే మేధావి కాదు. ఎందుకంటే ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన. అంటే చదువుకునేటప్పుడే ఆయన ఆర్థిక శాస్త్రం సబ్జెక్టు తీసుకున్నప్పుడు అందులో గోల్డ్ మెడలిస్ట్, ఆల్ ఇండియా ర్యాంక్. అంటే అంత
విజ్ఞానం కలిగినటువంటి యేచూరి గారు సిపిఎం పార్టీకి నిజంగా ఆయన స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుంచి సిపిఎం పార్టీ పట్ల ఆకర్షితులై రావడం అంటే వాళ్ళ మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా ఉన్నత కుటుంబం. వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెంట్రల్ జాబ్స్ చేసేటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు. అటువంటి మేధావి, 9 భాషలు అనర్గళంగా మాట్లాడినటువంటి మేధావి ఇలా సిపిఎం పార్టీకి 3 సార్లు ఆల్ ఇండియా సెక్రటరీ కావడం, ఆయన మన తెలుగువాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడు అవ్వటం, అదే కాకుండా ఈయన రాజ్యసభకి బెస్ట్ పార్లమెంటర్. ఈయన 3 సార్లు రాజ్యసభకి ఎన్నికైతే 3 సార్లు కూడా బెస్ట్ పార్లమెంటేరియన్గా ఈయన ఎన్నికయ్యాడు. అంటే సీతారాం యేచూరి గారికి శ్రద్ధాంజలి, నివాళులు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. మన మచ్చ వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఈరోజు ప్రపంచం ఒక మేధావిని కోల్పోయింది. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఒక ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పనిచేయటం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్కి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించిందని చెప్పారు. కాబట్టి ఆ సీతారాం యేచూరి గారి యొక్క మరణానికి విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు. కామ్రేడ్స్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ నిర్మించినటువంటి మన కామ్రేడ్ బండారు చంద్రరావు గారి భవనం ఏదైతే ఉందో ఆ భవన ప్రారంభోత్సవానికి కూడా మన యేచూరి గారి భద్రాచలం వచ్చారు. ఆనాడు ఇక్కడికి వచ్చి ఆయన ఈ భవనాన్ని ప్రారంభించారు. అది మనందరికీ ఉన్నటువంటి ఒక జ్ఞాపకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నిజంగా చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమానికి కూడా చాలా తీవ్రమైనటువంటి యేచూరి గారు మరణించడం. కాబట్టి యేచూరి గారికి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ నుంచి విప్లవ జోహార్లు అర్పిస్తూ అందరినీ పూలు వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతాం. జోహార్ కామ్రేడ్ యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం 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 యేచూరి గారు. సాధిస్తాం యేచూరి గారు మీ ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ యేచూరి గారు మీ ఆశయాలను, సాధిస్తాం కామ్రేడ్ యేచూరి గారు మీ ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, 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 జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. సాధిస్తాం అమరవీరుడా మీ ఆశయాలను, సాధిస్తాం అమరవీరుడా మీ ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు,